హైదరాబాద్లో అమెజాన్ సేవలు విస్తరించేందుకు ఆ సంస్థ ప్రతినిధులు ఆసక్తి చూపిస్తున్నారు. సీఎం రేవంత్ రెడ్డితో జరిగిన భేటీలో వారు ఈ విషయాన్ని తెలియజేశారు. ఇప్పటికే హైదరాబాద్లో అమెజాన్ పెట్టుబడులు పెట్టింది. అయితే హైదరాబాద్ కేంద్రంగా తమని బిజినెస్ పెంచుకోవాలి అనే అభిప్రాయాన్ని వారు సీఎం రేవంత్ రెడ్డితో చెప్పారు. దీనిపై సీఎం కూడా ఆనందం వ్యక్తం చేశారు. ఇక రేవంత్ రెడ్డి మోనార్క్ ట్రాక్టర్ కంపెనీ ప్రతినిధులు కాలిఫోర్నియాలో కలిశారు. హైదరాబాద్లోని R&D సెంటర్ను మరింత అభివృద్ధి చేసే ప్రణాళికలను వారు ముఖ్యమంత్రితో చర్చించారు. రాష్ట్రంలో పెట్టుబడి పెట్టేందుకు సిద్ధంగా ఉన్నట్లు మోనార్క్ కంపెనీ ప్రతినిధులు తెలిపారు. అందుకు సీఎం కూడా సుముఖత వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది. తెలంగాణలో నూతన ఆవిష్కరణలకు సంబంధించి సీఎం రేవంత్తో చర్చించడం ఆనందంగా ఉందని మోనార్క్ ట్రాక్టర్స్ CEO శ్రీ ప్రవీణ్ అన్నారు. మరోవైపు సీఎం రేవంత్ రెడ్డి బృందం స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీని సందర్శించింది. స్టాన్ఫోర్డ్ బైర్స్ సెంటర్ ఫర్ బయో డిజైన్ విభాగంలోని సీనియర్ ప్రతినిధులతో సమావేశమయ్యారు. బయో డిజైన్ రంగంలో నైపుణ్యాల అభివృద్ధి లక్ష్యంగా పెట్టుకున్న తెలంగాణ ప్రభుత్వంతో కలిసి పనిచేసేందుకు కాలిఫోర్నియాలోని స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీ ముందుకొచ్చింది. హెల్త్ కేర్లో కొత్త ఆవిష్కరణలు, విద్య, నైపుణ్య అభివృద్ధి అంశాలపైనే ప్రధానంగా చర్చలు జరిగాయి. తెలంగాణలో ఏర్పాటు చేసే యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ, న్యూ లైఫ్ సైన్సెస్ యూనివర్సిటీలో భాగస్వామ్యం పంచుకోవాలని ప్రభుత్వం వారిని ఆహ్వానించింది. పరస్పరం అధునాతన పరిజ్ఞానాన్ని పంచుకునే కార్యక్రమాలతో పాటు ఉమ్మడిగా పరిశోధనలు నిర్వహించాలి అనే అభిప్రాయాలు సమావేశంలో వ్యక్తమయ్యాయి. తెలంగాణలో స్టాన్ఫోర్డ్ బయో డిజైన్ శాటిలైట్ సెంటర్ని ఏర్పాటు సాధ్యాసాధ్యాలపై చర్చలు జరిగాయి. స్టాన్ఫోర్డ్ ఆధ్వర్యంలో జరిగే బయో డిజైన్ ఆవిష్కరణలు రాష్ట్రంలో అకాడమిక్, హెల్త్ కేర్ విభాగాలకు అనుసంధానం చేయాలి అనే ఆలోచనలను సీఎం రేవంత్ వారితో పంచుకున్నారు.